హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను దత్ సార్. ఈరోజు మన వీడియోలో గ్రూప్ 4 సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని మీకు అందించడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో జనరల్గా గ్రూప్ 4 రిజల్ట్ వచ్చింది అనే అనౌన్స్మెంట్కి సంబంధించిన వీడియోలు మీరు చాలా చూశారు, చాలా విన్నారు. మీకు ఈపాటికే వాట్సాప్ గ్రూపుల్లో ఎప్పుడూ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో మీరు రాసినటువంటి ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చాయి, మీ ర్యాంక్ ఎంత, మీ డిస్టిక్లో స్టేట్ వైజ్ ర్యాంక్ ఎంత, మీ డిస్టిక్లో ఎంతమంది ఉన్నారని కొంతమంది సెర్చ్ కూడా వెతికేశారు. సో ఓవరాల్గా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. మొత్తం మీద టీఎస్పీఎస్సీ ద్వారా గురుకుల రిజల్ట్స్ వచ్చాయి. సో జనరల్ ర్యాంకింగ్స్లో మీ స్థానం ఏంటో తెలిసింది. సో ఇప్పుడు మనకున్న పోస్టులు ఎంత, ఇది ఒక ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ అన్నమాట. సో నేను చెప్పే ఒక చిన్న కిటుకు, దీనికి కొంత టైం పడుతుంది. సో దీనికి కొన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో ఈ కోణాలు ఏంటి ఒకసారి మనం ఆలోచిస్తే, మీకు 8,000 ఉద్యోగాలు ఉంటే 10,000 ర్యాంక్ వస్తే ఎట్లా ఉద్యోగం వస్తుంది సార్ అని చెప్పేసి చాలామంది డౌట్. సో ఈ డౌట్ క్లియర్ చేయబోతున్నాను నేను. సో 10,000 కాదు, 15,000 ర్యాంక్ వచ్చినా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఎవరికి ఎట్లాంటి సందర్భంలో ఇది సాధ్యమవుతుందో ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే, మన ఛానల్లో ఉన్న కంటెంట్ గమనించి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సో కామెంట్ చేసి కామెంట్ పెట్టి ఒక లైక్ చేస్తే మీరు ఇచ్చే అదే గొప్ప సపోర్ట్ నాకు. సో మీ సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను. సో మన ఛానల్లో కూడా ఎన్నో ఆన్లైన్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులకైతే మరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, సోషల్, ఎస్జిటికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ కూడా స్టార్ట్ అయింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనకు కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది, దాంతోపాటు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా. సో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తే అక్కడ నుంచి జాయిన్ అయ్యి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే సరిపోతుంది. సో ఇక మ్యాటర్లోకి వస్తే, గ్రూప్ 4 అభ్యర్థులు విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి ఉద్యోగంగా మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అసలు నోటిఫికేషన్లు లేవు. ఉన్న ఈ ఒక్క నోటిఫికేషన్కు విపరీతంగా హైప్ ఉంటుంది. ఎందుకంటే ఇది సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటారు కాబట్టి. ఇక్కడ గ్రూప్ 1 అంటే కొంతమంది మాత్రమే అప్లై చేస్తారు. అది ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం. అసలు మనం దానికి సరిపోతామా, అంత ఎఫర్ట్ మనం పెట్టగలమా అని చెప్పి చాలామంది వెనకడిగేస్తారు. సో గ్రూప్ 2 కొంతమంది గ్రూప్ 1 రాసే వాళ్ళతో పాటు ఇంకొంతమంది యాడ్ అవుతారు, గ్రూప్ 2 రాస్తారు. సో మంచి ఉద్యోగం కాబట్టి సో కంపల్సరీ గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థుల కంటే ఈ గ్రూప్ 3, గ్రూప్ 4కి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే అది గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే అవి హై లెవెల్ ఉద్యోగాలు. గ్రూప్ 4 అనేసరికి అరే మనం కూడా రాద్దాంలే, మనకు క్వాలిఫికేషన్ ఉంది, మనకు అర్హత ఉంది, అన్నీ ఉన్నాయి, కొంచెం టఫ్గా ఉండదు. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2తో పోలిస్తే ఎక్కువ కాంపిటీషన్ ఉన్నప్పటికీ తక్కువ అంటే ఈజీగా ఉంటుంది అనే ఒక, అంటే ఎగ్జామ్ మెథడ్ తక్కువ స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఎంత ఎక్కువ మంది అప్లై చేస్తే అంత వడపోత ఉంటుంది కాబట్టి, సో ఎక్కువ టఫ్గా ఇస్తే, అంటే క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్గా ఇస్తే అంత ఎక్కువ మరి బెనిఫిట్ కాబట్టి సో అట్లా జరిగింది. సో ఏది ఏమైనా గ్రూప్ 4 రాసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులకు జనరల్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేయడం అనేది మంచి పరిణామం. సో ఇక్కడ విషయం ఏంటంటే, జనరల్గా ఇప్పుడు మనకు ఈ గ్రూప్ 4లో టీఎస్పీఎస్సీ నిబంధన కూడా మనం గుర్తుంచుకోవాలి. టీఎస్పీఎస్సీ నిబంధనలో చెప్పే విషయం ఏంటంటే, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 10 పోస్టులు కానీ ఒక 100 పోస్టులు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 100 పోస్టులకు సరిపడా అభ్యర్థులు లేకపోతే మనం వాళ్ళు ఏం చేస్తారు, 1:2 కానీ 1:3 కానీ ఇట్లా పిలుస్తారు. ఆ క్యాండిడేట్ల తర్వాత ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు. ఒక్కొక్కసారి ఒకే క్యాండిడేట్ 2-3 రకాల ఉద్యోగాలకు సెలెక్ట్ అయినప్పుడు పెద్ద ఉద్యోగం తీసుకుంటాడు, చిన్న ఉద్యోగం వదిలేసాడు. అలాంటప్పుడు ఒకప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండేవంటే, ఆ ఉద్యోగం అనేది అది ఆ క్యాండిడేట్ రాకపోతే అది బ్యాక్లాగ్ కింద చూపించి మొత్తానికి అది భర్తీ చేసేవాళ్ళు కాదు. కానీ టీఎస్పీఎస్సీ నిబంధనలు, కొత్తగా టీఎస్పీఎస్సీ ఏర్పడ్డ తర్వాత దీనికి ఫుల్ స్టాప్ పెట్టి దాని తర్వాత ఉన్నటువంటి క్యాండిడేట్లకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ పోస్టుని ఎట్టి పరిస్థితుల్లో వేకెన్సీగా ఉంచరాదు. సో ఇదే పంచాయతీ సెక్రటరీ విషయంలో కూడా జరిగేది. సో చాలామంది పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. సో మనకు సెలెక్ట్ అయిన టాప్ క్యాండిడేట్లు అందరూ సెలెక్ట్ అయిపోయారు, ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. కానీ అక్కడ పరిస్థితులు నచ్చకపోవో, లేదంటే ఆ ఉద్యోగం ఇష్టం లేకపోవనో, లేదంటే వేరే ఉద్యోగం మంచి ఉద్యోగం వచ్చిందనో చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే, మళ్ళీ సెకండ్ లిస్ట్ అని పెట్టేసి ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మరి మెసేజ్లు పెట్టి మరి వాళ్లకు పిలిపించుకోవడం జరిగింది. సో నా ఫ్రెండ్ ఒక అతను స్టార్టింగ్ ఫస్ట్ లిస్ట్లో రాలేదు, అతని పేరు ప్రణయ్ కుమార్. సో నా క్లాస్మేట్, ఆయన ఇంటర్ క్లాస్మేట్. కానీ సెకండ్ లిస్ట్లో ఆయన పేరు వచ్చింది. అంటే పంచాయతీ సెక్రటరీగా
చాలామంది విధులు నిర్వహించారు. తర్వాత అంటే ఒక సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ ఉద్యోగం వచ్చింది ఆయనకి. ఇంకొక ఆయన గంగారాం అని చెప్పేసి మా పక్కూరు తాండా, ఆయన ఎస్టీ క్యాండిడేటు, ఆయన కొంచెం చెవులు వినబడవు, హ్యాండిక్యాప్డ్ క్యాండిడేటు. సో ఆయనకు చాలా రోజులు, ఒక నెల రోజుల నుంచి ఫోన్లు చేశారట, ఫోన్ కలుస్తలేదు. సో ఏం చేయాలా, లెటర్ పంపించారట, రెస్పాన్స్ లేదు, ఏం లేదు. చివరికి అసలు కలెక్టరేట్ నుంచి కొంతమంది ఆఫీసర్లు వచ్చి మండల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మండల్ నుంచి వాళ్ళ సర్పంచ్ కానీ వాళ్ళు సెక్రటరీగా వాళ్ళు ఉంటారు కదా, సో అట్లా మొత్తానికి వాళ్ళ ఇంటికి వచ్చి మరి అరే బాబు నీకు ఉద్యోగం వచ్చింది రా బాబు అని చెప్పి అప్పుడు ఇంటికి వచ్చి మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయారు. అసలు నేనైతే నమ్మలేదు అసలు ఇట్లా జరుగుతుందని. నా క్లాస్మేట్, పైగా మా ఊరు పక్కూరే తాండా. సో ప్రస్తుతం మా ఊర్లోనే ఆయన పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. సో ఇట్లాంటి పరిస్థితులు జరుగుతాయి. అంటే ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏంటంటే 8,180 పోస్టులు గ్రూప్ 4 ఉన్నాయి. ఇందులో గ్రూప్ 1 క్యాండిడేట్ రాస్తారు, గ్రూప్ 2 క్యాండిడేట్ రాస్తారు. సో గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాండిడేట్లు 100%, అందులో గ్రూప్ 1 గ్రూప్ 2 రాసే వాళ్ళు మ్యాక్సిమం 90% ఈ గ్రూప్ 4 ఉద్యోగాలు ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాండిడేట్లకే కొట్టుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటారు. సుమారు ఈ 8,000 పోస్టుల్లో అట్లీస్ట్ ఒక 4-5 వేల పోస్టులు గ్రూప్ 1 గ్రూప్ 2 రాసే వాళ్ళే కొట్టుకుంటారు. ఆ స్థాయి క్యాండిడేట్లు ఈ చిన్న ఉద్యోగం కాబట్టి ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్ రాసేవాళ్ళు హై టాలెంటెడ్ పర్సన్స్ అందరూ గ్రూప్ 4లో ఈజీగా జాబ్ కొట్టుకుంటారు, అందులో డౌటే లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ గురుకుల రిజల్ట్స్ కూడా వచ్చినాయి. గురుకులాల్లో లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ అంటే అవి చాలా తక్కువ మంది ఉంటారులే. సరే ఈ పీజీటీ టీజీటీ పోస్టులు ఉంటాయి, జేఎల్డిఎల్ పోస్టులు ఉంటాయి, ఇవి హై లెవెల్ ఉద్యోగాలు. ఇవి కూడా ఇప్పుడు గ్రూప్ 4కు 25,000-26,000 వేల జీతం ఉంటుంది, 20,000-25,000 వేలు అట్లా జీతం ఉంటుంది. కానీ ఈ గురుకులం ఇప్పుడు టీజీటీకే 50,000 పైన ఉంటుంది, పీజీటీకి 60,000 పైన ఉంటుంది, జేఎల్కి 60,000 పైన ఉంటుంది, డిఎల్కి అయితే 70,000 పైన జీతం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 20-25 వేల జీతం ఎవరు చేయరు, ఎవరో ఒక్కళ్ళిద్దరు కొంతమంది తప్ప మ్యాక్సిమం అందరూ గురుకులాలకు వెళ్ళిపోతారు. విశేషం ఏంటంటే నిన్ననే గురుకుల రిజల్ట్స్ కూడా రావడం జరిగింది పీజీటీ. సో ఇంకా 2 రోజుల్లో టీజీటీ కూడా కంప్లీట్ అయిపోతుంది. టీజీటీ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు మాకు ఉద్యోగం వచ్చింది అని కన్ఫర్మ్ అయిపోతాయి. 14 తారీఖు ఫిబ్రవరి 14 నుంచి అపాయింట్మెంట్స్ అన్నీ ఇచ్చేస్తాము, తొందరగా ఫిబ్రవరిలో క్లోజ్ చేస్తామంటున్నారు. కాబట్టి సో ఫిబ్రవరి కావచ్చు, మార్చి వరకు కావచ్చు, మొత్తానికి తెలిసిపోతుంది. ఈ 9,000 మంది ఈ క్యాండిడేట్లు ఎవరైతే గురుకుల ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారో అట్లీస్ట్ ఒక 1,000-1,500 మంది ఈజీగా ఉంటారు. ఒక 1,000-2,000 మంది గ్రూప్ 4 రాసే ఉంటారు, అందులో జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు. అంటే 9,000 మందిలో మ్యాక్సిమం 8,000 మంది రాస్తారు. అంటే ఆల్మోస్ట్ అందరూ గ్రూప్ 4 అప్లై చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు అప్లై చేస్తారు, కొంతమంది అప్లై చేయరు అంతే. ఈ గురుకుల జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక 1,000-1,500 మంది వీళ్ళు ఉంటారు. గ్రూప్ 4 రాసిన వాళ్ళు ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఇట్లా ఓవరాల్గా ఈ 8,000 పోస్టుల్లో 6-7 వేల పోస్టులు, సుమారు 7,000 పోస్టులు చాలామంది గ్రూప్ 1 క్యాండిడేట్లు, గ్రూప్ 2 క్యాండిడేట్లు, గ్రూప్ 3 క్యాండిడేట్లు, ఇటు గురుకుల టాప్ నాచ్ టాలెంట్ ఉన్నటువంటి కొంతమంది పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. రేపు పొద్దున్న ఏమైందంటే మీ ర్యాంక్ 8,000 ఉంది, ఇంతకి 9,000 ఉంటే ఇంకా పోస్టులు తక్కువ, 8,000 ఉన్నాయి కాబట్టి 9,000 ర్యాంక్ వస్తే మీకు జాబ్ రాదని మీరు అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే. కానీ రేపు పొద్దున వీళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 వెళ్ళిపోతారు, గ్రూప్ 3కి వెళ్ళిపోతారు. గురుకుల వాళ్ళైతే ఇప్పుడు మొత్తానికి అసలు అపాయింట్మెంట్ కూడా రారు, అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే పోస్టింగ్స్ ముందే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఒక 2,000 మంది ఇటే వెళ్ళిపోతారు. అంటే మీకు 8,000 కదా, 10,000 ర్యాంక్ వచ్చినా ఒక్కోసారి ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఒక రకంగా ప్రభుత్వం ఇంకా ఏం చేసేది ఉందంటే అప్పుడెప్పుడో 2 ఏళ్ల కింద ఈ గ్రూప్ 1 అనేది భర్తీ చేసి ఉంటే ఈ పాటికి అపాయింట్మెంట్ అయిపో. సో వీళ్ళు ముందే అంటే పెద్ద ఉద్యోగం ఉంది కాబట్టి గ్రూప్ 4 కూడా రాశాం కాబట్టి ఇంకా ఎందుకులే అని చెప్పి దాన్ని వదిలేసేవాళ్ళు. గ్రూప్ 2 కూడా ఈ పాటికి వచ్చేసి ఉంటే వదిలేసేవాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా ఈ గ్రూప్ 4లో ఉన్న వాళ్ళు వాళ్ళకు గ్రూప్ 1 గ్రూప్ 2 రాగానే ఒక 6 నెలలకో ఏడాదికో ఇంకా 2 నెలలకో ఖచ్చితంగా ఇందులో వచ్చి వెళ్ళిపోతారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఎవరైనా పెద్ద ఉద్యోగం వస్తే దీన్ని వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు 6 నెలల్లో ఏడాదో ఓపిక పట్టండి. డెఫినెట్గా మీకు ఫస్ట్ లిస్ట్ కాకుండా సెకండ్ లిస్ట్ కాకుండా థర్డ్ లిస్ట్లో కూడా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చారో గ్రూప్ 4కి అప్లై చేసినప్పుడు ఆ ఫోన్ నెంబర్ జాగ్రత్తగా కాపాడుకోండి. కొంతమంది టెంపరీగా నంబర్ ఇచ్చినాం కదా, అది పోయింది, ఇప్పుడు అది లేదు, అది పోయింది, ఇంకోటి వేరే సిమ్ వాడుతున్నామని 80% అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి దానికే మెసేజ్లు పంపిస్తారు, దానికే ఫోన్లు చేస్తారు, మీకు రెస్పాన్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మినిమం 15,000 ర్యాంక్ లోపల ఉన్నటువంటి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు అయితే ఇంకా అంటే
ఒక ర్యాంకు తర్వాత ఇంకో ఎస్సీ క్యాండిడేట్కి మధ్య డిస్టెన్స్ చాలా ఉంటుంది. అది 15,000 కావచ్చు, ఇంకా 16-17,000 కూడా పోవచ్చు. సో కాబట్టి మిత్రులారా, మీరు నిరాశ పడకండి. సరే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తా అంటలే, కానీ కొన్ని క్యాడర్ల వాళ్ళకైతే 15,000-16,000 దాకా వచ్చినా కూడా మరి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం ఏ పోస్టు ఖాళీగా ఉంచరు, ప్రతి పోస్టు భర్తీ చేస్తారు. ఎవరైనా రాకపోయినా, ఒకవేళ రిజైన్ చేసిపోయినా కానీ ఆ పోస్టు మళ్ళీ ఆ తర్వాత ఉన్న నెక్స్ట్ క్యాండిడేట్తో ఫిలప్ చేస్తారు. కాబట్టి భర్తీ చేస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ పోస్టు ఖాళీగా ఉంచరు. ఇది మరి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. మనకున్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా నేను మా ఫ్రెండ్స్ ఈ రెండు చెప్పాను. కాబట్టి మిత్రులారా, ఒకటే మీరు గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు నిరాశ పడకుండా మీరు ప్రిపేర్ అవ్వండి. మరి గ్రూప్ 1కు గ్రూప్ 2 బాగా ప్రిపేర్ అవ్వండి. మీ ఉద్యోగం మీకు పోయినా మరి తర్వాత ఉన్నటువంటి ఉద్యోగానికి డెఫినెట్గా తర్వాత ఉన్న క్యాండిడేట్కి ఛాన్స్ వస్తుంది. సో మొత్తం మీద అన్ని పోస్టులు భర్తీ చేయబడతాయి. సో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి వీడియో. సో ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, వాట్సాప్ గ్రూప్లో రండి. సో అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.